హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లవ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్స్ ఇన్ ఫార్మసీ. సో బఫర్స్ అంటే ఏంటి, సో ఆ బఫర్స్ మన ఫార్మసీలో ఎలా. సో జనరల్లీ బఫర్స్ అంటే the buffers are the substances which resist or resistance the change in pH of the solution. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ మన చుట్టూ ఉన్న టెంపరేచర్ కండిషన్స్ కానీ ప్రెషర్కి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పీహెచ్లోకి కన్వర్ట్ అవుతుంది, స్టేబుల్గా ఉండట్లేదు. సో అలాంటప్పుడు అది ఎప్పుడూ కూడా ఒకే పీహెచ్లో మెయింటైన్ అవ్వడం కోసం యూజ్ చేసే కెమికల్ని బఫర్ అంటారు. ఓకే, సో అందుకే ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఆపడం దేన్ని ఆపుతుంది, పీహెచ్ని చేంజ్ అవ్వకుండా ఆపుతుంది. సో దాన్ని బఫర్స్ అంటారు. ఓకే, సో ఈ పాయింట్ క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగితే దానికి ఇంట్రడక్షన్ రాసి అప్పుడు పాయింట్స్ రాయండి, ఒక్క 1 or 2 లైన్స్లో. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్స్ అనమాట. ద బఫర్స్ ఇన్ ఏ బయోలాజికల్ సిస్టమ్ ఈజ్ టు మెయింటైన్ ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ pH within a very narrow range and resist change in pH in the presence of internal or external influences. అంటే ద బఫర్స్ బయోలాజికల్ సిస్టమ్ అంటే మన బాడీ. ఒకటి చెప్పాలి, బఫర్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ఇంటర్నల్ బఫర్స్ అండ్ ఇంకొకటి ఎక్స్టర్నల్ బఫర్. ఇంటర్నల్ బఫర్స్ వచ్చేసి మన బాడీలో వాటంతట అవే ప్రిపేర్ అవుతాయి, వేరాజ్ ఎక్స్టర్నల్ బఫర్స్ వచ్చేటప్పటికి మనం ఇండస్ట్రీలో ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ బఫర్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడేది బయోలాజికల్ బఫర్, అంటే మన బాడీలో ఉన్న బఫర్స్ గురించి. ఈజ్ టు మెయింటైన్, మన బాడీలో నిజంగా బఫర్స్ ఉంటాయా అంటే నెక్స్ట్ క్లియర్గా ఒకసారి చూద్దాం. ఓకే, ద బఫర్స్ ఇన్ ఏ బయోలాజికల్ సిస్టమ్ ఈజ్ టు మెయింటైన్. సో ఏం మెయింటైన్ చేస్తుంది, ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ లోపల అండ్ అలాగే సెల్ బయట కూడా పీహెచ్ని మెయింటైన్ చేస్తుంది. సో సీ హియర్, సెల్ లోపల అంటే ఇది సెల్ కదా, సో ఈ సెల్ లోపల అంటే న్యూక్లియస్, మైటోకాండ్రియా ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులోని పీహెచ్ మెయింటైన్ చేస్తుంది. అలాగే సెల్ బయట ఉన్న బ్లడ్లో కూడా పీహెచ్ మెయింటైన్ చేస్తుంది. విత్ ఇన్ ఏ వెరీ నారో రేంజ్, చాలా ఈవెన్ మైన్యూట్లో కూడా అది మెయింటైన్ చేస్తుంది. అండ్ రెసిస్ట్ ఏం చేస్తుంది, పీహెచ్ని మారకుండా రెసిస్ట్ చేస్తుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, దేని ప్రెజెన్స్లో ఇదంతా జరుగుతుంది, ఒకవేళ ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఏమైనా ఫ్యాక్టర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా లేదా అనే దాన్ని బట్టి. ఓకే, అండ్ నౌ ఇంపార్టెన్స్ ఇన్ ఇండస్ట్రీ. ఇప్పుడు బఫర్స్ బయోలాజికల్ సిస్టంలో చూసాం, ఇప్పుడు మరి అవే బఫర్స్ అండ్ ఇంకొకటి మన బాడీలో ఎవరు బఫర్స్ తయారు చేయరు, వాటంతటా అవే ప్రిపేర్ అవుతాయి, వేరస్ బయట మటుకి మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇన్ ఇండస్ట్రీ బఫరింగ్ ఏజెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అండ్ సెట్టింగ్ ద కరెక్ట్ రేట్. సో ఇండస్ట్రీలో బఫర్ ఏజెంట్స్ అనేవి మన ఫెర్మెంటేషన్ కోసం యూజ్ చేస్తాం అండ్ అలాగే కరెక్ట్ రేట్ రావడం కోసం కూడా యూజ్ చేస్తాం. అండ్ కరెక్ట్ కండిషన్స్ ఫర్ డైస్ యూజ్డ్ ఇన్ కలరింగ్ ఫ్యాబ్రిక్. అండ్ బట్టలకి కలరింగ్ వేసేటప్పుడు కూడా వాటికి డైస్ యొక్క pH మెయింటెనెన్స్ అనేది మనం చేస్తామన్నమాట. అండ్ దేర్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ కెమికల్ అనాలిసిస్ అండ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ pH మీటర్. ఒకవేళ మీరు కనుక ల్యాబ్స్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, కెమికల్ అనాలిసిస్కి అండ్ అలాగే క్యాలిబ్రేషన్ ఆఫ్ pH మీటర్ ఉంటుంది మన ల్యాబ్లో. ఓకే, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, క్యాలిబ్రేట్ చేయడానికి కూడా ఈ యొక్క బఫర్స్ అనేవి యూజ్ చేస్తారు, బికాస్ బఫర్స్ అనేది ఎప్పుడు pHని కాన్స్టెంట్గా ఉండేలా చేస్తుంది. ఓకే, అండ్ నౌ హియర్ ఇట్ సీమ్స్ టు బి ద టైప్స్ ఆఫ్ బఫర్స్. సో బఫర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. జనరల్లీ మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ బఫర్స్ ఉంటాయి, ఒకటి ఎసిడిక్ బఫర్ అండ్ ఇంకొకటి బేసిక్. సో ఇప్పుడు ఎసిడిక్ బఫర్స్ ఏంటి, బేసిక్ బఫర్స్ అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఒకవేళ ఆ సొల్యూషన్ ఎసిడిక్ అనుకోండి, ఎసిడిక్ కండిషన్ నుంచి బేసిక్ మారిపోయింది అనుకో, మనకి ఏం కావాలి, బఫర్స్, ఎసిడిక్ బఫర్స్ కావాలి. ఒకవేళ మనది బేసిక్ అనుకోండి సొల్యూషన్, కానీ బేసిక్ నుంచి ఎసిడిక్ మారింది అనుకో, ఇప్పుడు మళ్ళీ ఎసిడిక్ నుంచి బేసిక్లోకి మార్చాలంటే బేసిక్ బఫర్స్ కావాలి. అంటే సొల్యూషన్ దాని యొక్క ప్రాబబిలిటీ కండిషన్స్ బట్టి ఎసిడిక్గా బేసిక్గా అని మారుతున్నప్పుడు మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ బఫర్స్ ఉండాలి, ఎసిడిక్ ఉండాలి, బేసిక్కి ఉండాలి. ఓకే, సో pH మీటర్ ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, బట్ నాట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది pH స్కేల్ అయితే 0 to 14 అనేది pH స్కేల్లో ఉంటుంది. సో ఈ మధ్యలో 7 అనేది ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే 0 to 6 ముందు వరకు కూడా ఎసిడిక్ అనమాట, ఎసిడిక్ pH అంటే అవి చాలా యాసిడ్ కండిషన్లో ఉంటాయి.
వేరాస్ రిమైనింగ్ 8 to 14 అనేది బేసిక్ కండిషన్స్ అనమాట. అంటే అందులో బేసిక్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వేరాస్ 7 అంటే న్యూట్రల్, అటు ఎసిడిక్ కాదు ఇటు బేసిక్ కాదు, న్యూట్రల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది pH స్కేల్ అనమాట. సో ఇందులో ఉంటే కనుక ఇది ఎసిడిక్ బఫర్, ఇందులో ఉంటే కనుక ఇది బేసిక్ బఫర్. అండ్ నౌ హియర్ ఎసిడిక్ బఫర్. సో జనరల్లీ ఈ టర్మ్స్ ఖచ్చితంగా నేను మరీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎసిడిక్ బఫర్స్ మిక్చర్ ఆఫ్ వీక్ యాసిడ్స్ అండ్ ఇట్ సాల్ట్స్ విత్ ఎ స్ట్రాంగ్ బేస్. ఒక వీక్ యాసిడ్ దాని యొక్క సాల్ట్స్ అలాంగ్ విత్ ద స్ట్రాంగ్ బేస్ కలిపితే ఎసిడిక్ బఫర్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ అలాంగ్ విత్ ద ఎసిటిక్ యాసిడ్ విత్ ఇట్ సాల్ట్ సోడియం. ఓకే, సో నెక్స్ట్ బేసిక్ బఫర్స్. సో బేసిక్ బఫర్ అంటే జనరల్గా చెప్పాల్సింది మిక్చర్ ఆఫ్ వీక్ బేస్ అండ్ ఇట్స్ సాల్ట్ అలాంగ్ విత్ ద స్ట్రాంగ్ యాసిడ్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బేసిక్ బఫర్ కాబట్టి వీక్ బేస్ గుర్తుపెట్టుకోండి అండ్ దీని యొక్క సాల్ట్స్, అండ్ ఇది బేసిక్ బఫర్ కాబట్టి ఆపోజిట్గా స్ట్రాంగ్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. సో సేమ్ దీనికి కూడా అంతే, మళ్ళీ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్. సో అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్, వేరస్ అమోనియం క్లోరైడ్ అనేది వీక్ సాల్ట్ అనమాట. ఓకే, వీక్ సాల్ట్ కాబట్టి వీక్ బేస్ యొక్క సాల్ట్ కాబట్టి దీనికి స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి. సో ఇది ఒక బేసిక్ బఫర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇది మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు మెన్షన్ చేయాల్సింది, ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్స్. సో జనరల్లీ ఇందాక చెప్పాను మన బాడీలో ఉన్న బఫర్ ఎలా, మన బాడీలో ఇప్పుడు దాకా బయట ఇండస్ట్రీలో బఫర్స్ అనేవి ఇప్పుడు మనం చూసాం ఎలా ప్రిపేర్ చేస్తారని. ఇప్పుడు మట్టికి మన బాడీలో బఫర్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి. సో జనరల్గా మన బాడీలో బఫర్స్ అనేవి వాటంతటా అవి ప్రిపేర్ అవ్వవు, ఏవో ఒక 2 కెమికల్స్ కలిసినప్పుడు సో నెక్స్ట్ ఉన్న సబ్స్టాన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. అండ్ ఇదే సబ్స్టాన్స్ ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఇది వేరే దాంతో కలిసి నెక్స్ట్ దాన్ని స్టేబుల్ చేస్తుంది. అలా దీన్ని కోఆర్డినేషన్ అంటారు. సో ఇలా కోఆర్డినేట్ జరిగి మనకి బేసిక్ బఫర్ అనేది, అంటే బఫర్ యొక్క స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. సో బ్లడ్ యాజ్ ఏ బేసిక్ బఫర్. బఫర్స్ బ్లడ్, మన బాడీలో మన బ్లడ్ అనేది బఫర్ సొల్యూషన్. ఎందుకంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో అది అబ్జార్బ్ అవుతుంది. సో దేని ద్వారా అబ్జార్బ్ అవుతుంది, మన బ్లడ్లోకి వెళ్ళి అది డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల. సో బ్లడ్ యొక్క యాక్టివిటీ ఏంటో చూసాం. అంటే మన బాడీలో ఒక మనిషి బతకాలంటే మెయిన్ మ్యాండేటరీ థింగ్ బ్లడ్ అనమాట. సో బ్లడ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ స్టేబుల్ పీహెచ్లో ఉండాలి. అది పీహెచ్ మారిందంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద పర్సన్. ఇట్ మే ఆల్సో లీడ్స్ టు హిమ్ ఆర్ హెర్ టు డై అనమాట, వాళ్ళని చనిపోయేలా కూడా చేస్తుంది. సో ఫస్ట్ మరి బ్లడ్ పీహెచ్ ఏంటి చూద్దాం. సో ద మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ పీహెచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద, ఈ యొక్క ఎగ్జాంపుల్ రాయండి, ఇప్పుడు దాకా చెప్పిందంతా రాసి ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు. అండ్ ఇంకొకటి, నేమ్ ఎనీ వన్ ఆఫ్ ద బఫర్ సిస్టమ్ అన్నప్పుడు సో మీరు ఈ బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది 2 క్వశ్చన్స్లో అడ్వాంటేజ్ అనమాట. ద మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ పీహెచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షన్ ఇన్ అవర్ బాడీ అండ్ కెన్ బి క్రిటికల్ ఇఫ్ నాట్ మెయింటైన్. సో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఒకవేళ మెయింటైన్ చేయకపోతే అది క్రిటికల్ అవుతుంది. ద మెయిన్ బఫర్ ఇన్ బ్లడ్ ఆర్, సో మన బాడీలో ఉండే బఫర్స్ అండ్ మన బ్లడ్లో ఉండే బఫర్స్ ఏంటి, బైకార్బోనేట్స్, హిమోగ్లోబిన్, ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ ఫాస్ఫేట్స్, ఇవి మన బాడీలో ఉండే బఫర్స్. మెయిన్లీ బఫర్స్ ఇన్వాల్వ్స్ కార్బోనిక్ యాసిడ్. ఇందులో కూడా మెయిన్ బఫర్స్ ఏంటి, కార్బోనిక్ యాసిడ్, దాని యొక్క ఫార్ములా H2CO3 అండ్ వీక్ యాసిడ్స్. సో చెప్పాం కదా కార్బోనిక్ యాసిడ్స్ అండ్ అలాంగ్ ఇట్ ఈస్ అండ్ వీక్ యాసిడ్ అలాంగ్ విత్ ఇట్ సాల్ట్ అండ్ ఏ స్ట్రాంగ్ బేస్. సో బైకార్బోనేట్ ఎలా ఫామ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్లడ్లోకి ఎంటర్ అయింది అనుకోండి. సో ఇది మన బ్లడ్లో ఎంటర్ అయినప్పుడు ఇది H2CO3 అంటే ఆల్రెడీ మెన్షన్ చేసాం, కార్బోనిక్ యాసిడ్ అంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువైతే అది బేసిక్ వాటర్తో కలిసి మనకి కాంజుగేట్ బేస్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే దిస్ ఇస్ బైకార్బోనిక్ అనేది ఫామ్ చేస్తుంది. సో అప్పుడు బేస్ నేచర్ వచ్చింది. సో అలాంగ్ విత్ ద H2O+ అనమాట. ఓకే, సో నౌ హియర్ వీఆర్ దిస్ ఈజ్ అండ్ H3O+ అనమాట, హైడ్రోనియం అయాన్. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ద pH ఆఫ్ బ్లడ్ వచ్చేసి 1.735 to 1.7.45 అనమాట. సో ఇందులో కనుక స్టేబుల్ లేకపోతే మన బ్లడ్ అనేది మనకి కావాలితే ఆ పర్సన్ డై అయ్యేలా కూడా చేస్తుంది, అది మర్చిపోదు. అండ్ ద చేంజెస్ ఇన్ pH ఒకవేళ 7.35 కన్నా ఎక్కువైనా 7.45 కన్నా ఎక్కువైనా ఉంటే చెప్పాను కదా ఆ పర్సన్ చనిపోతాడని. సో అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసాం. అండ్ ద మేజర్ బఫర్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఈజ్, మేజర్ బఫర్ సిస్టమ్ వచ్చేసి కార్బోనిక్ యాసిడ్ అండ్ బైకార్బోనేట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బైకార్బోనేట్, రిమెంబర్. ఓకే, హియర్ ఐ రోట్ యాసిడ్ బట్ ఇస్ అన్ బైకార్బోనేట్. సో ఇది బేస్ అండ్ ఇది యాసిడ్ అనమాట. యాసిడ్ ఎక్కువైతే అది బేస్ కింద కన్వర్ట్ అవ్వాలి, బేస్ ఎక్కువైతే అది యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో అది న్యూట్రలైజేషన్ జరగడం వల్ల ఆ పర్సన్ అనేది సేఫ్గా ఉంటుంది. సో మేజర్ బఫర్ సిస్టమ్ సో ఇది ఎలా జరుగుతుందంటే మన బాడీలో ఏం జరుగుతుంది, ఎక్స్హలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేయాలి, ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. ఒకవేళ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాదు ఎప్పుడు కూడా, సమ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అనేది లెఫ్ట్ అయిపోతుంది. సో లెఫ్ట్ అయిపోయింది ఏమవుతుంది, అది బ్లడ్లోకి వచ్చి ఏదైతే ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ ఉందో సో ఆ కార్బోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలాగా చూడండి,
సో కార్బన్ డైఆక్సైడ్ అలాంగ్ విత్ వాటర్ ఉంటుంది కదా మన బాడీలో, ఈ రెండు కలిపి H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఎసిడిక్ నేచర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇదే కనుక మన బాడీలో ఎక్కువైతే సో ఇది మళ్ళీ ఎలా కన్వర్ట్ అవ్వాలి, బేస్ కింద కన్వర్ట్ అవ్వాలి. బేస్ అంటే మళ్ళీ ఇది వచ్చి వాటర్తో కలిసినప్పుడు హైడ్రోనియం అయాన్ అలాంగ్ విత్ ద HCO3- కింద ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 4 హైడ్రోజన్, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 అంటే రెండు కలిపి 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు కలిపి H3 కింద ఫామ్ అయ్యి అండ్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అండ్ ఇక్కడ దీంతో O3+ ఫామ్ అవుతుంది అండ్ రిమైనింగ్ CO3- కింద ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్స్ ఇన్ ఫార్మసీ. ఓకే, థ్యాంక్ యూ.